RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సాలూరు టౌన్ ఆర్ఎస్ అకాడమీలో ఉమ్మడి విజయనగరం జిల్లా స్థాయి మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఇందులో సాలూరు, మక్కువ, రామభద్రపురం మండల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్ష వల్ల పిల్లలలో గణితంలో పోటీతత్వం, సృజనాత్మకత, గణితం పట్ల మక్కువ పెరుగుతుంది. అంతగా ప్రచారం లేకపోయినా ఎక్కువ మంది విద్యార్థులు హాజరైనందుకు అకాడమీ డైరెక్టర్ ఎంఎస్ నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. దీనికి సహకరించిన ఆర్సీ అకాడమీ సిబ్బందికి, విద్యార్థులు తల్లిదండ్రులకు ప్రోత్సహించిన ఆర్ఎస్ అకాడమీ శ్రేయోభిలాషులకు, కామేష్ మాస్టర్, మక్కువకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉల్లి దీక్షిత, యాసర్ల మోహిత్ అనే విద్యార్థులకు ప్రవేశాలు లభించాయి. ఆర్ఎస్ అకాడమీ ఫర్ బెటర్ ఎడ్యుకేషన్ వారు నవోదయ, సైనిక్, ఆర్ఎంఎస్ స్కూళ్లలో ప్రవేశానికి కోచింగ్ ఇస్తారు. మరి నువ్వు వివరాలను ఎంఎస్ నాయుడు ఎంటెక్ 9014343901 నంబర్ ద్వారా సంప్రదించగలరు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎంఎస్ నాయుడు, ఆర్ఎస్ అకాడమీ డైరెక్టర్. మేము ఈరోజు ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా మేము మా ఇన్స్టిట్యూట్లో మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ అనేది నిర్వహించడం జరిగింది. సో మేము తక్కువ సమయంలోనే ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టు ప్లాన్ చేసాం. అలాగే మమ్మల్ని ఎల్లప్పుడూ అంటే మమ్మల్ని గుర్తుపెట్టుకొని మాకు అన్ని విధాలుగా సాయం చేసిన మక్కువ కామేష్ సార్ గారికి, అలాగే టాలెంట్ టెస్ట్కి రాసి చాలామంది చాలా దూరం నుంచి కూడా వచ్చారు, పేరెంట్స్ కూడా. సో వాళ్ళందరికీ అకాడమీ తరఫున, మా స్టాఫ్ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఇది ఏంటంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్లాన్ చేసాం. 3, 4, 5 సబ్ జూనియర్స్ కేటగిరీ, 6, 7 జూనియర్స్ కేటగిరీ, 8, 9, 10 సీనియర్స్ కేటగిరీ ఉంటుంది. 3 కేటగిరీలో కూడా గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ ఉంటాయి. అలాగే ప్రతి పార్టిసిపెంట్కి కూడా పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. సో మేము మ్యాక్సిమం రీచ్ అవ్వాలి, పిల్లలకి కొంచెం కాంపిటీషన్ స్పిరిట్ ఎక్కువ చూపించాలి. నెక్స్ట్ వాళ్ళకు కూడా ఎటువంటి ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ ఉండకూడదు, ఎగ్జామ్స్ అంటే బయటికి వెళ్ళాలంటే ఉండకూడదు అని చెప్పేసి మా ఉద్దేశం. అలాగే రూరల్ ఏరియాస్ స్టూడెంట్స్ కూడా తక్కువ వాళ్ళకి అవైలబుల్గా ఉండడం టాలెంట్ టెస్ట్లన్నీ. సో వాళ్ళని కూడా ఎక్కువ మందిని తీసుకొచ్చి ఇంకా ఫ్యూచర్లో మరిన్ని టాలెంట్ టెస్ట్లు కండక్ట్ చేస్తామని మేము కోరుకుంటున్నాం. అంటే జిల్లా వైజ్ పెట్టారు కదా, ప్రతి మండలం నుంచి వచ్చారు సార్ స్టూడెంట్స్? లేదు సార్, చాలా తక్కువ మంది వచ్చారు. ఎందుకంటే మాకు ఉన్నదే చాలా తక్కువ టైం వల్ల ఫస్ట్ టైం మేము కండక్ట్ చేసాం. ఇంకా 2-3 మండలాల నుంచి వచ్చారు. నెక్స్ట్ టైం కొంచెం పబ్లిసిటీ ఎక్కువ చేయాలి. పబ్లిసిటీ తక్కువ, చాలా తక్కువ టైంలో మేము చేసాం. షార్ట్ పీరియడ్. హాయ్ ఆల్ ఆఫ్ యూ, నేను మీ కామేష్ సార్. నేను ఈరోజు మా స్టూడెంట్స్ అందరినీ తీసుకొని సాలూరులో ఆర్ఎస్ అకాడమీ వాళ్ళు మ్యాథమెటిక్స్ గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తే దానికి తీసుకువచ్చాను అందరినీ కూడా. వాళ్ళు మమ్మల్ని చాలా గౌరవంగా ఆదరించారు. అండ్ టెస్ట్ కూడా చాలా ఎటువంటి ఇన్ఫీరియన్స్ అనేది లేకుండా జాగ్రత్తగా కండక్ట్ చేశారు. మాకు ఇక్కడ ఇన్సెక్యూర్ ఎక్కడా కనిపించలేదు. వాళ్ళు చాలా ముందు జాగ్రత్తలన్నీ తీసుకున్నారు. చాలా బాగా టెస్ట్ని కండక్ట్ చేశారు.
వాళ్ళు ఇలాంటి టెస్టులు ఇంకా చాలా ఎక్కువగా చెయ్యాలి, ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలి. అండ్ మమ్మల్ని ఇలా ప్రతి టెస్ట్కి పిలుస్తూ మాకు కూడా చాలా ఫేవరబుల్గా ఉంటున్నారు. ఆ సత్యం సార్కి అండ్ రామ్ సార్కి నేను ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఆర్ఎస్ అకాడమీ ఈ మండల స్థాయిలోని ఇంకా ఎక్కువ టెస్టులు పెట్టాలని, వాళ్ళు ఇంకా మంచి పేరు పొందాలని నేను ఎల్లవేళలా కోరుకుంటున్నాను. ఈ టెస్ట్ మాకు స్టూడెంట్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే నేను ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ చూశాను. అండ్ ప్రతి క్లాస్కి కూడా బేసిక్స్ అన్నీ వాళ్ళకి చాలా బాగా యూజ్ అయ్యేటట్లుగా క్వశ్చన్ పేపర్ డిజైన్ చేశారు. వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. వాళ్ళ ఫ్యూచర్ స్కిల్స్ని కూడా డెవలప్ చేసేటట్లుగానే ఈ పేపర్ అనేది డిజైన్ చేశారు. థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ గ్రాండ్ టెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే. Good morning to all. My name is K. Sirisha. I am studying 10th class ZPHS Makwa. ఈరోజు నేను సాలూరులో ఆర్ఎస్ అకాడమీ వాళ్ళు పెట్టిన ఆర్ఎస్ మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ రాయడానికి వచ్చాను. ఈ ఎగ్జామ్ అనేది మాకు ఫ్యూచర్లో చాలా ఉపయోగపడుతుంది. ఎందువల్ల అంటే ఇవి మా మ్యాథ్స్ స్కిల్స్ని పెంచుతాయి, ఇంకా మా బ్రెయిన్ని చాలా షార్ప్ చేస్తాయి. ఇలాంటి ఎగ్జామ్స్ అనేవి కాంపిటేటివ్ పరంగా చాలా యూజ్ అవుతాయి. దీనికి నెక్స్ట్ ఎంపీసీ చేస్తావు నువ్వు? నేను ఎంపీసీ ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నాను. ఈ టాలెంట్ టెస్ట్ ఇలాంటివి నాకు చాలా యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. దీనికి మమ్మల్ని తీసుకొచ్చిన ప్రోత్సహించిన వారు కామేష్ సార్. మ్యాథమెటిక్స్ అంటే బాగా ఇష్టమా? ఎన్ని మార్కులు వస్తుంటాయి మ్యాథ్స్లో? అవుట్ ఆఫ్ 100 ఎన్ని మార్కులు వస్తుంటాయి మామూలు టెస్ట్లో గట్రా? అవుట్ ఆఫ్ 100 90 to 95. మ్యాథ్స్లో బ్రిలియంట్ అయితే. ఈ మ్యాథ్స్ టెస్ట్ వల్ల మాకు చాలా మ్యాథ్స్ స్కిల్స్ వచ్చి 10th క్లాస్లో ఆబ్జెక్టివ్ ఎలాగ ఈజీగా క్లియర్ చేయాలో కూడా తెలుస్తుంది. ఇటువంటి ఏ ఎగ్జామ్స్ అయినా మా కామేష్ సార్ తెలుసుకొని మరి తీసుకెళ్తారు. మా పేరెంట్స్ కూడా సపోర్ట్ చేస్తారు. ఓకే. హాయ్, మై నేమ్ ఇస్ సౌమ్య. ఐఎమ్ స్టడీయింగ్ 10th క్లాస్ ఇన్ ZPHS మక్కువ. మేము ఈరోజు సాలూరులో ఆర్ఎస్ అకాడమీ దగ్గర మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ రాయడానికి వచ్చాం. ఎగ్జామ్ అయితే చాలా బాగుంది. ఈజీగా ఉన్నాయి క్వశ్చన్స్, డిఫికల్ట్గా కూడా ఉన్నాయి. ఎలా రాశారు ఎగ్జామ్ పిల్లలు ఇక్కడ? సార్ ఎలా రాశారు ఎగ్జామ్స్ ఇక్కడ? మొదటిగా కొంచెం కష్టంగానే ఫీల్ అయ్యారు సార్.